ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికకి రాష్ట్ర కోశాధికారిగా నాకు బాధ్యతలు ఉన్నాయి. నా పేరు జె శ్రీనివాసరావు. ఈరోజు గ్రామ సభల గురించి మనం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనే ఒక ఆలోచనతో కొన్ని కార్యక్రమాలు మనం తీసుకున్నాం. ఏడాదిలో తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ 73 ప్రకారము 4 గ్రామ సభలు జరగాల్సి ఉన్నది. అందులో ప్రథమ గ్రామ సభ ఈ నెల అంటే ఏప్రిల్ 14వ తేదీని తప్పనిసరిగా నిర్వహించుకోవాలి. అందులో ప్రజలు కూడా విరివిగా పాల్గొవాలి. ఎందుకంటే గత సంవత్సరం ఆయా గ్రామాలు ఏ అభివృద్ధి పనుల కోసం నిధులు ఖర్చు పెట్టారు, ఏ అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయి, ఇవన్నీ కూడా చర్చను చేసుకొని అధికారులు ఆ నివేదికను ప్రజలకు అందించవలసి ఉంది. అదే రకంగా వచ్చే ఏడాది మనము ఏ అభివృద్ధి పనులు గ్రామంలో చేసుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి అనే విషయం కూడా ఈ గ్రామ సభలో చర్చించుకోవాలి. అలాగే ఇతర అంశాలు కూడా 4-5 ఎజెండా ఐటమ్స్లో ఏప్రిల్ 14 జరగాల్సిన గ్రామ సభలో చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలు విరివిగా ఇందులో పాల్గొవాలి. దీనికి అధికారులు ముఖ్యంగా చొరవ తీసుకోవాలి. ఈ షెడ్యూల్ అనేది 15 రోజుల ముందే వాళ్ళు ప్రకటించి ఉండాలి. ఇప్పటికే కనీసం వారం ముందైనా ప్రకటించి అన్ని చోట్లకి ఈ షెడ్యూల్ని మనం విస్తృతంగా ప్రచారం చేస్తే ప్రజలు ఈ గ్రామ సభలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రామ సభలు విజయవంతం చేయడం మీదే గ్రామాల అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అనేది మనం అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే ప్రజలే ముందుకొచ్చి ఈ గ్రామ సభల్ని సక్సెస్ చేయాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తరఫున మరోసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. సెలవు, ధన్యవాదాలు.